ప్రసన్నేనా మాట్లాడింది? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్నే. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేయండి. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గడచిన కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి దాడులు, విధ్వంసం, అరాచకం చివరికి నెల్లూరు జిల్లాకి కూడా పాకింది. నెల్లూరు జిల్లాకి కూడా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నెల్లూరు జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్లో పురాతనమైనటువంటి ఒక సంస్కృతికి, కళలకు, సాహిత్యానికి, ఇలాంటి వాటికి ఒక సింబల్గా చెప్పాలి. పొట్టి శ్రీరాములు వంటి అహింసవాది, గాంధేయవాది నడయాడినటువంటి గడ్డ. అంతేకాదు, సాహిత్యంలో తిక్కన సోమయాజి వంటి వారు, కళలకు సంబంధించి అనేక మంది గొప్ప సినిమా కళాకారులు, గాయకులు, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే రాజకీయాల్లో కూడా ఉద్దండులైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి మహా నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో నుంచి చెప్పుకోదగినటువంటి వారు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంలో ఎన్టీ రామారావు గారితో ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకులుగా వెలుగొందిన వాళ్ళల్లో చెప్పుకోదగినటువంటి పేరు ఎవరిది అన్నట్టయితే నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన ఆ రోజుల్లో అసెంబ్లీలో తన గళాన్ని విప్పితే చాలా ఎంతోమంది కూడా మౌనంగా అలా చూస్తూ ముగ్ధులై చూస్తూ ఉండేవాళ్ళు. అంత గొప్ప నాయకుడు ఆయన. అటువంటి వ్యక్తి సమున్నత వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆ జిల్లాలో దాదాపుగా ఇంచుమించు దశాబ్దాల కాలంగా రాజకీయాలు నడుపుతూ ఆయన కుమారుడిగా ఈయన కూడా 6 సార్లు గెలిచాడని చెప్పని అంటున్నారు. అలాంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుండగులు దాడి చేసి మొత్తం ఇల్లంతా కూడా విధ్వంసం సృష్టించడమే కాకుండా సాక్షాత్తు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సతీమణి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క తల్లిగారు, ఆమె ఒక్కసారిగా కిన్నురాలైపోయేటువంటి విధంగా దాడి చేసిన సంఘటన చూస్తే వాళ్ళే చెప్తున్నారు, బహుశా ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ కాలంలో ఆమె ఈ తరహా రాజకీయాలు ఇప్పుడు కూడా చూసి ఉంటారు. ఆవిడ ఒక రకంగా షాక్కి గురయ్యారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు విన్నారు కదా, అసలు ఒకరి మీద ఒకరు, వీళ్ళందరూ ఎవరు, పైగా ఒకప్పుడు అంతా కూడా బంధుత్వం పరంగా చూసుకుంటే వీళ్ళు బంధువులే, తర్వాత పార్టీ పరంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఒకప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే. తర్వాత సరే అభిప్రాయ భేదాలు వస్తాయి, పార్టీల్లో వైరుధ్యాలు ఉంటాయి, మారతారు, పరస్పరం ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు. కానీ ఇళ్లల్లోకి చొరబడి, ఇళ్లల్లోకి దిగబడి, తెగబడి విధ్వంసాన్ని సృష్టించడం అని చెప్పనంటే ఇది ఖచ్చితంగా దీని వెనకాల ఒక ప్రేరణ ఉంది అని తెలుసు. ఈ ప్రేరణతోనే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ తరహా దాడులు జరుగుతూ ఉన్నట్టుంటాయి పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి సంబంధించి అంతకు ముందే సరే మరి తెలుగుదేశం పార్టీకి మొత్తం అంతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడని చెప్పబడుతున్నటువంటి లోకేష్ వీళ్ళు ఒక కార్యక్రమాన్ని, వైసీపీ వారు కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఆ సందర్భంగా ఈయన ఒక ఇది చేశాడు. తర్వాత గడప గడపకి అనేటువంటి కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అంటే ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమె చాలా ఘాటైనటువంటి విమర్శలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద చేశారు. దానికి బదులుగా ఈయన మళ్ళీ కొన్ని విమర్శలు చేశారు. ఏదేమైనా కూడా ఏ పార్టీ వారైనా సరే వ్యక్తిగత విమర్శలకి దిగజారటం అనేటువంటిది వాళ్ళ వ్యక్తిత్వాలకి, సంస్కారానికి అయితే కరెక్ట్ కాదు.
అయితే ఇక్కడ మాటకు మాట ఒక మాట అనబట్టే తిరిగి మళ్ళీ ప్రతిగా ఇంకొక మాట అనాల్సి వచ్చింది. ఆ మాటల నుంచి చివరికి ఏంటంటే అధికారము అన్ని రకాలైనటువంటి ఇది ఉంది కాబట్టి ఒక్కసారిగా ఆయన ఇంటి మీద దాడి చేశారు. అయితే సరిగ్గా ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక రకంగా ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టుగా నన్ను చంపేయాలని చెప్పని అనుకున్నారు అని చెప్పని అంటున్నారు. ఇందులో ఒకసారి లాజికల్గా చూస్తే మిగతా వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఏమని, సాధారణంగా ఆ సమయంలో అంటే దుండగులు ఎప్పుడైతే వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారో ఆ సమయంలో ఎవరు ఉండరు, ఆయన కుమారుడు మాత్రమే ఉంటారు అని చెప్పారు. అంటే సరిగ్గా అదే సమయంలో అదను చూసి ఆ ఇంటిలోకి చొరబడ్డారు అని అంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా లేపేయాలని చెప్పని అనుకొని ఉంటారు అనే దాన్ని కూడా మనం రూల్డ్ అవుట్ చేయలేం. అది పరిస్థితి. సో అయితే ఆయన పాపం ఏదో ఆశపడుతున్నాడు, కేసులు పెడతారు వీళ్ళు, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని చెప్పని. ఇది రాష్ట్రంలో చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో. కాబట్టి ఇది కాదు. అయితే ఖచ్చితంగా ఏంటంటే కోర్టులు ఉన్నాయి. కోర్టులు వీళ్ళు ప్రాపర్గా వెళ్ళకపోయినప్పటికీ కూడా వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు, దాని ద్వారా అది వెళతారు. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఒకప్పుడు బంధువులుగా పరస్పరం ఇదైనటువంటి వాళ్ళు, పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ విడిపోయి విమర్శలు చేసుకుంటున్నా కూడా ఒక పార్టీలో వాళ్ళ అధినాయకుల్ని సంతోషపెట్టడానికో లేకపోతే తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి ప్రేరణ పొందు సాక్షాత్ ఒక ఇంటి మీద పడి ధ్వంసం చేయడం అని చెప్పానంటే ఇంకా భారతదేశంలో అసలు ఇలాంటి అరాచకం ఏ రాష్ట్రంలో కూడా పదే మన వాళ్ళు బీహార్ అని చెప్తున్నారు. కానీ బీహార్లో కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మీద తర్వాత మాజీ మంత్రి ఇంటి మీద చొరబడి సుదీర్ఘకాలం పాటు ఆయన వాళ్ళ నాన్నగారు మంత్రిగా పనిచేసినటువంటిది అందులో ఆ ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, శాంతి భద్రతలు ఎక్కడున్నాయి, రక్షణ ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుతున్నాయి, శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలి అన్నారు. ఖచ్చితంగా ఇదే తరహా ఇవి కనుక జరిగినట్టయితే డెఫినెట్గా రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి డిమాండ్ చేయడం తప్ప మరొకటి ఇక లేదు. అందులో కించిత్ సందేహం లేదు. ఆ పరిస్థితులే ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని అయితే చెప్పక తప్పదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక 15 రోజుల నుంచి అక్కడ ఎమ్మెల్యే గారు మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా ఈమె చేసినట్లుగా చెప్పుకోవడం, పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, మేమే ప్రారంభిస్తాము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి మేము కూడా కౌంటర్ ఇచ్చాం. మరలా నిన్న 7వ తేదీ రుక్మిణి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. అందులో నేను ఆమె మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చాను. ప్రోగ్రాం అయిపోయింది, ఇంటికి వచ్చాము, నేను నా కుమారుడు బయట వెళ్లాము. కరెక్ట్గా వచ్చి ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడూ కూడా ఇటువంటివి మేము చూడలేదు. మామూలుగా విమర్శించుకుంటాం. మేము కానీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు కానీ 40 సంవత్సరాలు మేము ఇద్దరం ఫైట్ చేసుకున్నాం. కానీ హత్యలు చేసుకోవడము, ఇళ్ల మీద దాడులు చేయడము మేము ఎప్పుడూ చేయలే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను గాని ఉండుంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు, దాంట్లో అనుమానమే పడలేదు. మేము ఒక 10 నిమిషాలు బయట వెళ్ళాము, నా కుమారుడు రజత్ రెడ్డి నేను బయట వెళ్ళాము. కరెక్ట్గా 9 గంటలకు వచ్చి ఇళ్లంతా పగలగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, నాకు పలకరించినారు. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం మాకుంది. డబ్బుంది కదా అనేసి రెచ్చిపోయి ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట చెప్పినాను ఎమ్మెల్యే గారికి, మీరు రాజకీయాల్లో కొత్త, నేర్చుకోండి, అవగాహన అనేది ఒకటి తెలుసుకోండి అని చెప్తే ఏదేదో ఊగిపోయి మాట్లాడేసింది బుచ్చిరెడ్డిపాళెంలో. దానికి నేను నిన్న కౌంటర్ ఇచ్చినాను. ఈ దాడి చేయించారు, ఏం చేస్తారు, ఇళ్లు బగలగొట్టారు అంతే కదా. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, మా నాయకుల ఆశీర్వాదం ఉంది, మా కార్యకర్తల ఆశీర్వాదం ఉంది, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది. ఇటువంటి చేయడం అనేది రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజలు ఓట్లేస్తారు, అధికారంలో ఉంటే వాళ్లు పనులు చేస్తుంటారు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసే లోపాలను ఎత్తి చూపిస్తాం.
మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినవన్నీ మీరు డయాసుల మీద పత్రికా విలేకరుల సమావేశాల్లో మేము చేశామనేది చిక్కుచేటు. ఆర్డర్స్ తో కూడా చూపించారు మా డీసీఎంఎస్ చైర్మన్ చలపతి గారు. మేము చేయించిన పనులు అవి. ఎందుకు ఇటువంటివి? డబ్బు శాశ్వతం కాదు, ఇటువంటి పనులు శాశ్వతం కాదు. ప్రజలు క్షమించరు. ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఏదో దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేసి ఉంటారేమో అని అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే, ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా. ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు? ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్లని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.